కాంతమ్మా, నా సిట్టమ్మ కాపురం నిలబెట్టడానికి ఏ దారి లేదేంట్రా భగవంతుడా అని ఆలోచించే సమయంలో మాకో దారి చూపించావమ్మా. నా సిట్టమ్మ కోసం ఇల్లేటమ్మా, అడిగితే నా పేనాలైనా ఇస్తానమ్మా. చెప్పు, ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు. వెరీ గుడ్ అవతారం. ఈ క్షణం నుంచి ఈ ఇల్లు మనదే అవతారం. అమ్మా అమ్మా, నా మీద ఒట్టేసేపమ్మా. మా నిల్లి కాంతమతకి రాసిచ్చారా లేదా? ఈ చిట్టి నువ్వు అనేదే మన ఇల్లు కాంతమతకు రాసిచ్చారా? అవును రానియా, నా కాపురం చక్కగా ఉండాలని, 10 కాలాల పాటు నేను నా మొగుడుతో సల్లగా ఉండాలని, నా భవిష్యత్తు కోసం అమ్మ నాన్న ఇంటిని త్యాగం చేశారా? నీకోసం త్యాగం చేయడం ఏంటే? అవును బాబు, దాన్ని త్యాగం అనే కంటే మా అమ్మ చేసిన ద్రోహం అంటే ఇంకా బాగుంటుంది. రవిచంద్ర, అవునమ్మా, మన దగ్గర కోట్ల రూపాయల్లో ఆస్తుంది. 10 తరాలు కూర్చొని తిన్నా తరగనంత డబ్బుంది. అయినా సరే స్వార్థంతో, ద్రోహంతో చిట్టమ్మ వాళ్లకున్న ఒక్కగానొక్క ఇల్లు రాయించుకోవడానికి అసలు నీకు మనసులా వచ్చిందమ్మా? తప్పే ఉందిరా. నిన్ను పైలట్ చదివించడానికి నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. నీకు పెళ్లి చేసుంటే వచ్చే పెళ్ళాం కోట్ల రూపాయల ఆస్తి తీసుకొచ్చేది. కాని ఇప్పుడేమైంది? వాడెవడో చిట్టమ్మ జీవితాన్ని నాశనం చేస్తున్నాడని నువ్వెళ్ళి చిట్టమ్మ మెళ్ళో తాళి కట్టావు. మన ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాని చిట్టమ్మని ఈ ఇంటి కోడలిగా తెచ్చావు. దానికి ప్రతిఫలంగా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళిల్లు రాయించుకున్నాను. అందులో తప్పే ఉంది? అసలు అసలు మా ఇల్లు నీకెందుకు రాయాలతా? ఎందుకా? తమరికి 25 ఏళ్లు రాగానే నా కొడుక్కి పెళ్ళామైపోయి నా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావు. అప్పట్నుంచి తమరు చచ్చే వరకు తిండి పెట్టాలి కదా, సంవత్సరం సంవత్సరం బట్టలు కొనాలి కదా, మనసు పడ్డప్పుడు నగలు కొనాలి కదా. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే తమరికి 75 ఏళ్ళు వచ్చేసరికి నేను కోటాను కోట్లు ఖర్చు పెట్టాలి. ఇదంతా ఎవరిస్తారమ్మా? నువ్వే కదా ఇవ్వాలి. అంటే ఏటి కాతమ్మ
మీ అమ్మ కాలు పట్టుకుని మీ తమ్ముడు కాలు పట్టుకుని ఏడ్చిందా? పాపం ప్రేమతో తాళి కట్టడానికి ఎవరినో ఉత్తరిచ్చేసినట్టు మీ తమ్ముడు వచ్చాడు. ఇష్టం లేకపోయినా నా చెల్లి మెడలో తాళి కట్టాడు. అందుకే అది మీ ఇంటికి వచ్చింది తప్ప అది నోరేసుకుని మీ ఇంటికి కోడలేమైపోలేదే. అబ్బో, బలవంతం పెళ్లి గురించి తమరే మాట్లాడాలి. బాగా చెప్పావు నీలాంబరి. చూడు చిట్టమ్మా, నా ఇంటి కోడలిగా నువ్వు కాకుండా మరో అమ్మాయి వచ్చుంటే 100 కోట్ల ఆస్తి తెచ్చుండేది. నువ్వు ఒక్క రూపాయి కూడా తేకుండా కట్టు బట్టలతో నా ఇంట్లో అడుగుపెట్టావు. నువ్వు తినే తిండికి, నువ్వు కట్టుకునే బట్టకి, నువ్వేసుకునే నగకి, నువ్వు చేసే జల్సాలకి లెక్కలు కడితే నీ ఇల్లు నా దృష్టిలో ఒక వెంట్రుకతో సమానం. అయినా కూడా నా కొడుకు మనసు పడ్డాడన్న ఒకే ఒక్క కారణంతో ముష్టి నీ ఇంటితో సరిపెట్టుకున్నాను. శభా ఈ జన్మలో మర్చిపోలేను. పదమా. సిచ్చే, మీరు అసలు మనుషులే కాదే. పొరపాటున మనుషుల్లా పుట్టారు గాని జేజులో జంతువులా పుట్టాల్సిందే. సిచ్చే. ఏదేమైనా నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదమ్మా. నా మాట విని వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేయమ్మా. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది తిరిగి ఇవ్వడానికి కాదు నాన్న. ఈ కాంతమ్మకి తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వడం చేత కాదని నీకు తెలుసు కదా. ఛ! నువ్వు మారతావని, నీ మనసు మార్చుకుంటావనుకోవడం నా పొరపాటమ్మా. అమ్మా, నువ్వింత చేస్తే ఆ చిట్టమెంట మనకు థ్యాంక్స్ చెప్పింది. అవునే, నాకు అదే అర్థం కావట్లేదు. అక్కోయ్, చిట్టెమ్మ తోడగొట్టినా భయం లేదక్క, కానీ థ్యాంక్స్ చెప్పింది చూసావా, అందుకే నాకు భయంగా ఉందక్క. అవునమ్మా, ఆ చిట్టెమ్మ చెంప మీద కొట్టినా పర్లేదు, కానీ అది థ్యాంక్స్ చెప్పిందంటే మాత్రం మనం కొంచెం ఆలోచించాలమ్మా. చూద్దాం, కంత్రి కోడలు ఏం చేస్తుందో చూద్దాం. ఛ! ఈ కాంతమ్మ గారేంటి ఇంకా రాలేదు? ఎవరి నెత్తి మీద చెయ్యట్టే పనిలో ఉంటుంది. వస్తుందిలే. ఒరే గుత్తి, తిక్కవాగుడు వాగావంటే పాతాళంలోకి తొక్కేస్తాను. ఏమనుకున్నావో కోతి మొహమోడా? క్షమించండి అమ్మా, తాగుబోతేదవా నోరు కుదరక ఏదేదో వాగుతూ ఉంటాడు. అమ్మా, ఈ లతను అట్టుకెళ్ళిపోవచ్చమ్మా. ఆ చిట్టమ్మ ఇప్పుడే లోపలికెళ్ళింది. అది మళ్ళీ తిరిగి బయటికి వెళ్లేలోపు దీన్ని తీసుకెళ్లిపోవాలి. తీసుకెళ్లిపోండి. అలాగేనమ్మా. ఒరే అవతారం, అక్క. హెల్ప్ చేయరా, ఆ. సాయం చేయరా. అటు పట్టుకో. లత
కనపడకుండా అడ్డంగా ఉందాం. అదిగో వచ్చేస్తుంది, జాగ్రత్త. ఏ లతా, లతా! నేను కూడా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాను, కానీ లత పలకడం లేదు, కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏట. మీ వెనకాల ఏటో ఉంది, ఏటదే? ఛా, పోయి పోయి దీని కళ్ళలో పడ్డాం. ఏం లేదు చిట్టమ్మా, ఇంట్లో పాత పరుపుంటేను కుట్టించుకొని రమ్మని చెప్పాను. అవతారం గురునాథం కుట్టించుకురావడానికి వెళ్తున్నారు. ఓహో అలాగా. పరుపు అయితే ఆ కంబల్ చుట్టడం దేనికి? డైరెక్ట్ గానే తీసుకెళ్ళచ్చు కదా. హా, తీసుకెళ్లొచ్చు. కంబళి కూడా కొంచెం చిరిగింది, కుట్టించడానికి 2 కలిపి పంపిస్తున్నాను. అవును, కంబల్ చిరిగితే పారేస్తారు గాని ఎవరైనా కుట్టించుకుంటారా? అంటే అది మేము కుట్టించుకుంటాం. మాకు మొదటి నుంచి కుట్టించుకోవటం అలవాటు. ఈ మాత్రం దానికి బయట కుట్టించడం ఎందుకనియా? కమ్మేళ్ళయ్యో, నేనే కుట్టేస్తాను. అమ్మమ్మమ్మ, నువ్వు కష్టపడ్డావు ఎందుకు చిట్టమ్మా? 10 రూపాయలు పోతే పోయాయి, బయటే కుట్టిస్తాను. బయటికి వెళ్తే డబ్బులు ఖర్చు, నేను కుట్టేస్తాను కదా. తప్పకండి తప్పకండి. ఒరే అవతారం, ఏదో ఒకటి చేసి చావరా. సిట్టమా, మీ అమ్మ వెళుతుంది. అమ్మ పిలుస్తుందా? నాకేనిపించలేదు కదా. పిలిచింది చిట్టమ్మా, నేను కూడా విన్నాను. అవునమ్మా, నేను కూడా విన్నాను. అమ్మా చిట్టి, నీతో పనుంది, లోపలికి రా అమ్మా అన్నారు. అవునా? సర్లే, మీ పని మీరు చూసుకోండి, నేను వెళ్తాను. ఎలాగోలా చిట్టమ్మ నుంచి తప్పించుకున్నావురా. ఆలస్యం చేయకుండా బయలుదేరండి. అలాగే. అలాగేనమ్మా. అమ్మయ్యా, ఈ రోజుతో లతకి పెళ్లి చేయాలన్న ప్లాను నెరవేరబోతుందిరా. 1 నెల రోజుల్లో మొగుడితో తిరిగొస్తుంది. ఆ 50 ఎకరాల పొలం మనదే. నువ్వు సూపర్. పదరా. కారాబాయ్, ఎందుకు సార్? వచ్చేదారిలో మందు తెచ్చుకోవటం మర్చిపోయినాయా? ఇదిగో, నువ్వు ముందు కోసం మళ్ళీ వెనక్కి వెళ్తే జరగరాందేదైనా జరిగితే కాంతమ్మ మనల్ని బతకనివ్వదు. ఏం కాదు, నువ్వుగా 1 నిమిషంలో వచ్చేస్తానుగా. డ్రైవరు కారా. ఈయనేంటి ముందు బాట్ల కోసం వెళ్ళి ఇంకా రాడు? ఇదిగో డ్రైవరు, అమ్మా, కాస్త ఈ మూట చూస్తా ఉండు, నేనిప్పుడే వస్తాను. ఏమయ్యో, బుద్ధుందా నీకు?
బాటిల్ కోసం వెళ్ళి ఇంతసేపు ఉంటావా? అంటే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే. నీ బొంద పద. ఆ, ఏంటి బెబ్బే, ఎవరి కోసం తెగ అరుస్తున్నావ్? ఓ లత కోసం అరుస్తుందంటమ్మా. పాపం ఇంకెక్కడ లత? ఇంతకు ముందే ఆ గుత్తి గురునాథం ఆదిలక్ష్ములు లతను దుబాయ్ తీసుకెళ్లిపోయారు. ఏంటి లాతన్ గురునాథం దుబాయ్ కట్టుకెళ్ళిపోయాడా? అవునల్లుడు. అవునల్లుడు. చిచి, ఇంకా అల్లుడేంటి? అయినా లతని తీసుకెళ్లారంటే ఏదో తమ సొంత చెల్లెలి గారినే తీసుకెళ్లినట్టు అంత షాక్ అయిపోయావేంటి? ఇదిగో కాంతమాత, నీకు కొంచెమైనా బుర్ర ఉందా? ఆ గుత్తి గురునాథం గాడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. ఆ దైత్రుడు లతనట్టుకు వెళ్ళిపోయి ఎక్కడ అమ్మేసుకోవాలని చూస్తున్నాడు. ఆ విషయం తెలియక నువ్వు లతనాలతో పంపించేసావు. అయ్యో అవునా? నిజమా అల్లుడు గారు? బెబ్బే, నీలాంబరి విన్నావా? లతని ఆ గుత్తి గురునాథం ముంబైలో అమ్మేసుకుంటాడంట. నిజమా? మనతో చెప్పుంటే మనమే కొనుక్కునే వాళ్ళం కదమ్మా. నిజమేనక్క, ఈ మొక్క ముందే తెలుసుంటే మనమే ఏలంపాట వేసేసుకుని కొనేసుకుని ఉండేవాళ్ళం కదా. యహ, ఇక్కడ లత వెళ్ళిపోయిందని భయపడుతుంటే నీకు ఎగతాలుగుందా? మరి లేకపోతే లతని అమ్మేసుకోవడానికి ఆ గురునాథం ఏమైనా ఫ్రాడ్ అనుకున్నావా? స్వయానా లతకి పెదనాన్న, వాళ్ళెలా అమ్మేసుకుంటారు? ఏ నీలు, ఏంటే ఈమె నస? ఏం లేదమ్మా, ఆ గుత్తి గురునాథం ఆదిలక్ష్మి పెద్ద దొంగలంట. లతను అమ్మేసుకుంటారని ఆ చిట్టెమ్మ వాళ్ళమ్మతో చెప్పిందంట. ఓహో, హ, ఇదంతా చిట్టమ్మ గారి నిర్వాకమా? అంటే లత ఇక్కడే ఉండిపోయి ఈ ఇంట్లోనే పని మనిషిగా మిగిలిపోవాలని చిట్టమ్మ కోరుకుంటుందన్నమాట. అవునమ్మా, చిట్టెమ్మవన్నీ పై పై ప్రేమలే. లత వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నలతో కలిసి ఎక్కడ దుబాయ్ వెళ్లిపోతుందో, ఎక్కడ లతకి తనకంటే మంచి భవిష్యత్ వస్తుందోనని లోపల కుళ్ళుకుంటుంది. అవునే, అందుకనే లతని ఆ గుత్తి గురునాథంతో పాటు పంపించకూడదని, దాన్ని అమ్మేసుకుంటారని, దాని జీవితం నాశనం చేస్తారని లేనిపోని కట్టుకథలు చెప్తుంది. చిచ్చే, మీరు అసలు మనుషులేనా? మేము లతకే సొంత అన్న, సిట్టమ్మ అక్క కాకపోవచ్చు, కానీ వచ్చిన ఎదవలిద్దరూ లతకి పెద్దమ్మ పెద్దనాన్న కాదని మాకు తెలుసు. భాస్కర్, ఏం మాట్లాడుతున్నావు? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మళ్ళీ ఏంటే దీని కథ? ఏం లేదమ్మా, అర్జెంటుగా ఆ గురునాథానికి ఫోన్ చేసి లతని వెనక్కి రప్పించమని చెప్తుంది. ఛా, నిజమా? తమరు చెప్తే ఫోన్ చేసేస్తావా? హ, లత డైరెక్ట్ గా దుబాయ్కి వెళ్తుంది. వాళ్లతో పాటు అక్కడే సెటిల్ అవుతుంది. అది మీకు నచ్చక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరే కాదు, ఆ దేవుడు చెప్పినా సరే లతని వెనక్కి తీసుకురానివ్వను. మీకు చేతనైంది చేసుకు చావండి. పదండ్రా. నువ్వు ఆగు, నేను చేస్తాను. ఇక్కడ మోతుందేంటి? ఏంటమ్మా, సిట్టం ఫోన్ ఇక్కడ ఉందా? అవునమ్మా, ఈ విషయం ముందు సిట్టమ్మకి చెప్పాలి. సిట్టమ్మకి చెప్తే తప్ప లత తిరిగి రాదు.
అమ్మ సిట్టి సిట్టి అమ్మాయ్యా మొత్తానికి ఈ పొట్టి బుడంకాయని తీసుకుని బయటపడ్డామే. అవును గుత్తి, లేదంటే ఆ కాంతమ్మ మనిద్దరిని చంపేసి ఉండేది.